సాధారణంగా మొదటి సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయడం సహజం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపితే మేమాగలేం అంటూ వెంటనే సీక్వెల్ ని సెట్స్ మీదకి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఈ మధ్య హిట్ అయిన సినిమాలకి ప్రీక్వెల్ తీయడం మొదలెట్టారు మేకర్స్. ఇలా ఇప్పటికే రిషబ్ కాంతార ప్రీక్వెల్ ని మొదలెట్టేయగా ఇప్పుడు మరింత మంది ఇదే బాటలోకి వచ్చేయడం విశేషం. ఇలా ఇప్పటికే లూసిఫర్ కు ప్రీక్వెల్ గా L2 ఎంప్రాన్ ను పృథ్వీరాజ్ ఆడియన్స్ ముందుకు తెచ్చేశారు. ఇక కమల్ హాసన్ శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం భారతీయుడు. దీనికి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 అడ్డంగా పోయినప్పటికీ మూడో భాగంగా వచ్చే సినిమా భారతీయుడు సినిమాకు ప్రీక్వెల్ గా ఉండనుందట. స్వతంత్రానికి ముందు సేనాపతి తండ్రి వీరశేఖరన్ సేనాపతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేంటి, స్వతంత్ర ఉద్యమంలో తాను పోషించిన పాత్రేంటి, ఆ స్ఫూర్తితో సేనాపతి బ్రిటిష్ వారిపై ఎలా తిరుగుబాటు చేశారు అన్నది మూడో భాగంలో చూపించనున్నారని టాక్. అయితే ఇప్పటికే పలు వివాదాలను చంకనేసుకుని తిరుగుతున్న శంకర్ ఇప్పట్లో ఆ సినిమాను పూర్తి చేస్తాడా అంటే అనుమానమే. ఇక నీల్ యష్ కాంబోలో వచ్చిన KGF 2లకు ప్రీక్వెల్ గానే KGF 3 రానుందట. రెండో పార్ట్లో చూపించిన 1978 to 81 మధ్యకాలం నాటి రాకీ జీవితాన్ని ఇందులో చూపించనున్నాడట నీల్. ఇక కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచిన బింబిసారా కూడా ప్రీక్వెల్ రానుందని తెలుస్తోంది. అనిల్ పాధూరి దర్శకత్వంలో సిద్ధం కానున్న ఈ సినిమాలో బింబిసారకు పూర్వం నాటి త్రిగర్తల పాలన, దానికోసం జరిగిన యుద్ధాలను ఇందులో ప్రధానంగా చూపించనున్నారట మేకర్స్. ఇక డాకు మహారాజ్ కు ప్రీక్వెల్ వచ్చే ఛాన్స్ లేకపోలేదన్నాడు నాగవంశీ. డాకు మహారాజ్ సినిమాలో గుర్రంపై ఉన్న ఆ తలలేని మనిషి ఎవరు, అతని కథేంటి అనే బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అల్లే అవకాశం కనిపిస్తోంది. ఇక గతేడాది సాలిడ్ హిట్ కొట్టిన కా సినిమాలో కూడా కృష్ణగిరి ఊరు విశిష్టతను ప్రీక్వెల్ లో చూపిస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. ఇక కాంతారాకు ప్రీక్వెల్ గా చాప్టర్ 1 వస్తుందని అనౌన్స్ చేసిన రిషబ్ శెట్టి సినిమాను పూర్తి చేసి అక్టోబర్ 2న థియేటర్లోకి వదిలేందుకు సిద్ధమయ్యాడు కూడా. కాదంబుల కాల నేపథ్యంలో పంచర్లి దైవం మూలాల్ని అన్వేషిస్తూ దాని మూల కథను ఇందులో చూపించనున్నాడట ఈ డివైన్ స్టార్. ఇక వీటితో పాటు నేను ప్రీక్వెల్ తీస్తా అంటూ సిద్ధమైపోయాడు లోకి. ఇప్పటికే కూలీతో థియేటర్లోకి వచ్చేసిన లోకి తాజాగా ఖైదీ 2ను పట్టాలెంకించబోతున్నాడట. ఖైదీలో కార్తీ 10 ఏళ్ల జైల్లో ఉండి విడుదలైనట్టు చూపించారు. కానీ ఎందుకు జైలుకెళ్లాడు, భార్యను ఎలా కోల్పోయాడు, అది శంకరానికి తనకు ఉన్న మధ్య విరోధమేంటి అన్నవి చూపించలేదు. ఖైదీ 2లో ఈ విషయాలన్నీ చూపించనున్నాడట. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శామ్ నటించబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి. ఇట్స్ ప్రీక్వెల్ టైం అంటూ సందడి చేయబోతున్న ఈ సినిమాల్లో ఏది ఆడియన్స్ మనసులు గెలుచుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.